చెప్పమ్మా. నా పేరు జయలక్ష్మి అండి. మాది పంచదాల గ్రామం అండి, రాంబేలి మండలం అండి. మేము 19 రోజుల క్రితం నుండి ఇక్కడ ధర్నాలు చేస్తామండి. అయితే మేము తింపులు తిప్పులు లేకుండా మేము ఇక్కడే ఎండలో పడి ఏడుతున్నామండి. అయినా సరే ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదండి. ఒక ఎమ్మెల్యే గారే కానీ, ఒక ఎంఆర్ఓ గారు కానీ ఎవ్వరు కూడా స్పందించట్లేదండి. వాళ్ళు అక్రమంగా ఈ భూములన్నీ తీసుకోవాలని చూస్తున్నారండి. ఎంతకైనా సరే తీసుకుందామని చూస్తున్నారు. ఈ సుందరపు విజయ్ గారు అయితే ఓట్లు అడిగినాడు మాత్రం మా ఇంట్లోకి వచ్చి దండలు పెట్టి వంగి దండలు పెట్టి ఓట్లు అడిగి గెలిపించుకున్నారండి. కానీ ఇప్పుడైతే మాత్రం మా వైపు తొంగు చూడట్లేదండి. మేము ఏమైపోవాలో మాకే తెలియట్లేదండి. ఇంకెలాగే కొనసాగిస్తాం, ఈ ధర్నాలు మాత్రం కొనసాగిస్తామండి. ఇది మాత్రం కొనసాగించుకుంటూ ఉండమండి. మా భూములు మాకే కావాలండి. మేమైతే మాత్రం సుందరపు విజయ్ కుమార్ గారు ఇంటికి వెళ్లి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని అయితే ఆపదలుచుకోవట్లేదండి. మా పిల్లలు జల్లలో పడుచుకొని మేము ఇక్కడ ఉంటున్నామండి. మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నామండి. మేము అన్యాయంగా ఎవరి భూములు తీసుకోలేదండి. మేము 50 సంవత్సరాల నుండి వచ్చిన భూముల్ని కూడా ఇది అన్యాయంగా తీసుకుంటే మేము ఎట్టుకోగలమండి. ఈ ప్రభుత్వం న్యాయం చేయాలండి మా పట్ల మాత్రం. మేము ఎంతగానో ఏడుతున్నామండి. మా పిల్లల పల్లెలో కలిసి ఇక్కడే ఏడుతున్నామండి. విజయ్ కుమార్ గారు ఎంత అన్యాయం చేస్తారని అయితే మేము అనుకోలేదండి. మాకు ఎంతో మేలు చేస్తారని అయితే మేము అనుకుని గెలిపించుకున్నామండి. కానీ ఇంత అన్యాయం చేసి మా దళితులు పొట్టలు కొట్టాలని చూస్తున్నారండి. దళితులు ఎంతకాలం ఎలా తొక్కుదామని చూస్తున్నారండి. మమ్మల్ని దళితులు వెలుగులోకి రానివరా? ఇంకా దళితులు ఇలాగే చేస్తారు మీరు. ఎక్కడెక్కడ దళితులు ఉన్నా సరే మేమందరం ఏకమై సుందరపు విజయ్ కుమార్ గారి ఇంటికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని మేము అందరి ముందు మేము ప్రమాణం చేస్తామండి. మేము ఎక్కడ మాత్రం వదలమండి. మా పోరాటాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటామండి. మీరు ఎంతకాలం ఎలా దౌర్జన్యాలు చేస్తారు, ఎంతకాలం అన్ని దోచుకోవాలని చూస్తారు. ఎమ్మెల్యే గారు మీరు మాత్రం మాకు స్పందించకపోతే మేము ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని మేము మాత్రం చెప్తున్నామని ఖండిస్తున్నామండి. మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి. మీ ప్రభుత్వం వారు కూడా మీరు మాకు సహకరించాలండి. ప్రభుత్వం వారు మేము దయచేసి మనం చేస్తామండి. మా పిల్లలు చల్లంతా మేము భూములో ఏడుతున్నామండి. దయచేసి మీరు మాత్రం మాకు స్పందించండి. కలెక్టర్ గారైనా మాకు స్పందించండి. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మాకు సహాయం చేయాలని మేము దయచేసి కోరుతున్నామండి. మీరందరూ మాకు సహాయం చేయండి. మా దళిత సంఘాలు ఎంతమంది ఉందో అంతమంది కూడా ఎమ్మెల్యే గారు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని మరీ మేము హెచ్చరిస్తున్నామండి. మా స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇలాగే కుమ్ముకూడి కూటమిగా కూడుకొని మా పొట్ల కొట్టాలని చూస్తున్నారండి. బయటకు మాతోనే ఉంటూ నటిస్తూ ఇలాగే లోపల కుట్రలన్నీ చేసుకొని మా భూములు తీసుకోవాలనే చూస్తున్నాను. మాకు ఏమీ వద్దండి. మాకు మా న్యాయం మాత్రమే చేయండి. మా భూములు మాకు ఉంచి మాకు అన్యాయం చేయకుండా మా పిల్లలు మేము బ్రతికేలాగా మాకు సహాయం చేయమని కోరుచున్నామండి.